సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. 2015లో రూపకల్పన జరిగింది రాజధాని ఇక్కడ పెట్టాలి అని. 4 ఏళ్ళు దాని లక్ష్యం ఏంటి అసలు? ఇంతవరకు ఏం కాలేదు. అమరావతిని రాజధానిగా గెజిట్ కూడా కాలేదు. ఇప్పుడు పార్లమెంట్ ముందుకు వచ్చింది, అది బిల్లు కూడా పార్లమెంట్ ముందుకు ఇప్పుడు వచ్చింది. ఇంతకాలం ఏం జరిగిందంటే అసలు రాజధాని కథ ఏంటి? అసలు కథ కమామేష్ గురించి చెప్పండి. అదే నేను చెప్పేది. అప్పుడు సరే, అప్పుడు టెండర్లు పిలవలా. అతనేమో జగన్మోహన్ రెడ్డి టైంలో అసలు అమరావతి మీద అతనికి ఇంట్రెస్టే లేదు కదా. అతనికి విశాఖపట్నం నగరం మీద ప్రత్యేకమైన అభిమానం. ఎందుకు ఆయన అడగాలి మీరు. వాళ్ళ నాన్నగారి టైంలో బెనామీ పేర్ల మీదుగా అక్కడ కొద్దిగా లార్జ్ ఎక్స్టెంట్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉండయి అని చాలామంది అంటారు. వాటి విలువలు పెరుగుతాయి కదా. విశాఖపట్నం క్యాపిటల్ ఆర్థిక రాజధాని అంటే అర్థమైందా మీకు? అది ఆ 5 ఏళ్ళట్ట పోయినాయి. అసలు కొన్ని సందర్భాల్లో కౌలు ఇవ్వటం కూడా ఆలస్యం చేశారు. అయ్యో ఇప్పుడు అప్పటికి వ్యవసాయం లేదు, పొలం ఇచ్చేశారు. వ్యవసాయం ఉంటే పంటలు పోయి ఎంతో కొంత డబ్బు వచ్చేది. చిన్న చిన్నాళ్ళు 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండాళ్ళు ఎక్కువ మంది వాళ్ళే. వాళ్ళకి కౌలు ఇవ్వటం లేట్ అవుతూ ఉంటే ఆ సిఆర్డిఏకి వెళ్ళి అయ్యా మాకు ఆలస్యం చేస్తే మేము ఎట్టా బతకాలి అని చెప్పుకుంటానికి వెళ్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టారు తెలుసా. ఆడవాళ్ళతో సహా వాళ్ళ మీద కేసులు పెట్టారండి. జగన్మోహన్ రెడ్డి అవతల తుని దగ్గర రైలు బోగి దహనం జరిగిన కేసులు, రైల్వే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన కేసుని జగన్మోహన్ రెడ్డి అధికారులు రాగానే పట్టుమని ఎమ్మటే తీసేయించాడు. అమరావతి రైతుల మీద పెట్టిన కేసులు ఇప్పుడు దాకా కూడా ఇంకా నిన్న మొన్న తీశారో తీయలేదో. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు కోర్టు చుట్టూతో తిరుగుతూనే ఉన్నారు. ఆలోచించండి. ఇదంతా నేను వేరే ఉద్దేశంతో చెప్పలా. ఇటువంటి పొరపాట్లు జరగటం వల్లనే ప్రజలలో అసంతృప్తి పెరుగుతుంది. అమరావతి రైతుల్లో ప్రత్యేకంగా ముందిచ్చిన వాళ్ళల్లో అసలు మనకే ఏమీ చేయట్లేదు, వాగ్దానం చేసిన ప్రకారం చేయట్లేదు. రెండోది, అయ్యా మాకు ఫలానా విధంగా అసలు భూమి ఉన్నాళ్ళ దాంట్లో మాకు ప్లాట్ ఇచ్చారయ్యా, దీన్ని సరిచేయండి, మేము ఆ ప్లాట్లోకి వెళ్దామంటే వాళ్ళేమో కర్రబుచ్చుకుంటా పడుతున్నారు అని వీళ్ళు చెప్పుకుంటానికి వెళ్తే అక్కడ కన్నబాబు గారు అని గొప్ప అధికారి గారు ఉన్నారు. అసలు సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వడం, మంచిగా మాట్లాడడం, మర్యాద ఇచ్చి మాట్లాడడం. దాంతో వాళ్ళు ఇదేంటి మేము పొలాలు ఇచ్చి కూడా మేము అవమానాలు పాలవ్వాలని మాట్లాడుతున్నారు. చూస్తున్నారుగా, నేను చెప్పడం కాదు, మీడియాలో వస్తుంది కదా. అర్థమైందా? ఆ పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు ముందు నిన్న ప్రకటన 16,600 ఎకరాలు కానీ జూన్లో ఒక నిర్ణయం జరిగింది 44,000 ఎకరాలు తీసుకోవాలి అని చెప్పి. సిఆర్డిఏ సజెషను, రిక్వెస్ట్, క్యాబినెట్ కూడా 44,000 ఎకరాలు ఉంది. ఎందుకనంటే 33,000 ఎకరాలు సరిపోతుంది అన్నారు. దీన్ని డెవలప్ చేస్తే మిగిలిన ప్లాట్లను మనము అమ్మడం వల్ల డబ్బులు వస్తాయి, సెల్ఫ్ సస్టైన్డ్, ఇది సరిపోతుంది. ఇప్పుడు మళ్ళా 44,000 ఎకరాలు సేకరణ అంటున్నారు. పాయింట్ చెప్పారు. లోగడ్ ఇచ్చిన 33,000 ఎకరాలు ప్లస్ ప్రభుత్వ భూమి 15,000 ఎకరాలు, ఫారెస్ట్ ఏరియా కొద్దిగా అంతా కలిపి 53,600 ఎకరాలు ఎంతో ఉందండి. వీటిలో దాదాపుగా 8,000 ఎకరాలు మిగులుతుంది. ఇది ఆ భూమిలో ఇళ్ళు ఇవన్నీ ఉండే హ్యాబిటేషన్స్ ప్లస్ కమర్షియల్ ప్లాట్లు, రెసిడెన్షియల్ ప్లాట్లు ఇవ్వగా ఇంకా 8,000 ఎకరాలు మిగులుతుంది. దాన్ని అమ్ముతాము. సెల్ఫ్ సస్టైనింగ్ సిటీగా మేము రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల డబ్బు వాడకుండా అమ్మి ఆ డబ్బుతోనే అమరావతిని అభివృద్ధి చేస్తాము అని చంద్రబాబు నాయుడు గారు చాలా పర్యాయం చెప్పాడు. ఆలోచన ఉంది, కానీ ఎక్కడ జరుగుతుంది చెప్పండి? ఎక్కడ జరుగుతుంది అట్లా? ఇప్పుడు మళ్ళీ కావాలంటే వీళ్ళు దెబ్బతింటారు, వాళ్ళు దెబ్బతింటారు. ఎందుకు అంత తొందర? సింగపూర్ తరహా రాజధాని నిర్మించాలని సింగపూర్ వెళ్ళారు, మలేషియా అంతా చూస్తున్నారు, నిపుణులంతా తీసుకొస్తున్నారు, ఆర్కిటెక్చర్ అంతా వచ్చి చూపిస్తున్నారు. ఆయన రాజధాని ఇలా ఉండాలని కలలుగంటూ రోజు కూడా మనకు చూపిస్తున్నారు కదా. అంతా ఆయన చాలా కష్టపడుతున్నారు కదా. మీరేమో కష్టాన్ని గుర్తించడం లేదు. నేను నాగరాజు గారు చాలా స్టడీ చేస్తూ ఉంటా. సింగపూర్కి మనకి పోలిక ఏంటండి? సింగపూర్లో అవినీతికి ఆస్కారం ఉండదు. ఇక్కడ ఉంటుందా? ఇక్కడ ఉంటుంది అవినీతి? లేనిదే ఎక్కడో చెప్పండి. ఇక్కడ అవినీతి రహిత పాలన అందిస్తారని చంద్రబాబు నాయుడు గారు. అయ్యో రామా, ఇక అంతకన్నా
శుద్ధ అబద్ధం ఇంకోటి లేదు. కానీ ఆ, చెప్తారు సింగపూర్కి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు గారి మిత్రుడు అప్పుడు ఒక ఆయన ఈశ్వరన్ గారు Correct. వచ్చాడు కదా, వచ్చారు. ఆయన ఇప్పుడు అక్కడ కటకటాల వెనకమాల ఉన్నాడు సింగపూర్లో అవినీతి ఆరోపణల మీద. ఆయన జైలుకి వెళ్ళాడు. వదిలేయండి. సమస్య ఏంటంటే సింగపూరు వాళ్ళు అక్కడ సింగపూర్ పోర్టు ఆ, మీకు తక్కువ ఏరియా, కానీ అసలు ఎంత సరుకులు లోడింగ్ అన్లోడింగ్ జరుగుతుందో చెప్తానికి వీలు లేదు. ఇంపోర్ట్ ఎక్స్పోర్టింగ్. అర్థమైందా? చాలా ఆదర్శప్రాయమైనటువంటి దేశమే. అయితే కిందటిసారి CRDA సింగపూర్ కన్సార్షియంతో అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ పేరు మీదుగా స్విస్ ఛాలెంజ్ విధానంలో జరిగిన అగ్రిమెంటు, క్షమించాలి మీరు, అది బూతు. ఎందుకంటే ఎందుకు బూతు? బూతు ఎందుకు ఎందుకు చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ స్టార్ట్ అప్ ఏరియా 1691 ఎకరాలలో 5,560 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టి రోడ్లు డ్రైన్లు అన్నీ చేసేసి 220 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్లో ఏపీ CRDA వాటా 42%. సింగపూర్ సంస్థలో 306 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే వాళ్ళకి 58% వాటా. వాళ్ళ 3 డైరెక్టర్లు, మన వాళ్ళు 2 డైరెక్టర్లు. చైర్మన్ సింగపూర్ వాడు. దాదాపుగా ప్రతి దాంట్లో కూడా అంటే ముందు ప్లాన్ తయారు చేయటం, ఆ తర్వాత ప్లాట్లు వేయటం, ఆ తర్వాత అమ్మటం, వీటి అన్నిట్లోనూ కూడా దీనికి ఇంత పర్సంటేజీ, దీనికి ఇంత పర్సంటేజీ, దానికి ఇంత పర్సంటేజీ అని సింగపూర్ సంస్థకి డబ్బులు చెల్లించాలి. ఆ రకంగా వాళ్ళు పెట్టిన పెట్టుబడి 306 కోట్లు అయితే 1000 కోట్ల రూపాయల లాభం వచ్చేది వాళ్ళకి. అందుకనే దాన్ని బూతు అన్నా నేను. అది దాని మీద పుస్తకం వేసా, సింగపూర్ స్విస్ ఛాలెంజ్ పుస్తకం వేసా. అమరావతి ప్రజా రాజధాని అయ్యేది ఎలా అన్నా, అమరావతి సహజ ప్రజా రాజధాని అయ్యేది ఎలా అని చెప్పి మేధా పట్కర్ గారిని, బొలిశెట్టి సత్యా గారు విశాఖపట్నంలో ఉంటాడు, అట్లాగే ఢిల్లీ నుంచి విక్రమ్ సోని, ఆయన పెద్ద లాయరు, అర్బన్ ప్లానరు, వాళ్ళందరినీ తీసుకొచ్చి మెడికల్ ఎస్టేషన్ హాల్లో ఒక మీటింగ్ పెట్టి మంచి ప్లాను రిపోర్ట్ అంతా తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన వినలా. మీరు 2004 నుంచి క్రియాశీలక రాజకీయాల్లో లేరు. ఇది ఎమ్మెల్యే ఎంపీ పెన్షన్ వస్తా ఉంటుంది మీకు. ఆ పెన్షన్తోనే ఇప్పుడు అది ఉండబట్టే తిరుగుతున్నాం. మరి ఆ పెన్షన్తో ఈ పేపర్లు, బుక్కులు, కరపత్రాన్ని ముద్రించుకొని పంచుతూ పోతే ఎలా మీకు ఇబ్బంది కదా? ఎంత అవుతాయండి. కానీ మీరు సాధించేది ఏముంది దీనివల్ల? చెడ్డ కావడం నా తప్పితే ఆత్మ జగన్ గారితో చంద్రబాబు గారితో చెడ్డ కావడం తప్పితే ఏమొస్తుంది మీకు? నా ఆత్మ సంతృప్తి తప్ప చంద్రబాబు నాయుడు దీర్ఘకాలం పరిపాలన చేయటం మంచిది అని భావించే మనిషిని నేను. కానీ దానికి తగిన విధంగా ఆయన నడవట్లా. సామాన్య ప్రజలు అంటే పెద్దగా అసలు ఆయనకి పట్టట్లా. ప్రత్యేకంగా రైతుల విషయంలో కూడా చాలా అన్యాయం జరుగుతోంది. అక్కడ మోడీ ఎట్లా అయితే ఈ పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు అదానికి అంబానీకి కట్టబెట్టేశాడు, మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ అభివృద్ధి పేరుతో సోలార్ ప్రాజెక్టులకను ఇంకొక దానికో వేలకు వేల ఎకరాలు రైతుల నుంచి గుంజుకుని వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు. అందులో కూడా దుర్మార్గంగా 900 కోట్ల రూపాయలు విలువ చేసే విశాఖపట్నంలో మధురవాడలో భూమి 21 ఎకరాలు TCSకి 99 పైసలకి ఇస్తున్నాడు, రిజిస్టర్ చేస్తున్నాడు. అట్లాగే కాగ్నిజెంట్ టెక్నాలజీస్ లిమిటెడ్ అనే సంస్థకి 900 కోట్లు విలువ చేసేదాన్ని 22 ఎకరాల 20 సెంట్లు రిజిస్టర్ చేస్తున్నాడు. 300 కోట్లు విలువ చేసే భూమిని 10 ఎకరాలని ANSR అనే సంస్థకి ఇస్తున్నాడు. అక్కడ హార్బర్ పార్క్ అనే ఏరియాలో విశాఖపట్నం మొత్తం మీద టాప్ మోస్ట్ రేట్లు ఉండేటటువంటి ఏరియాలో లులుకి మామూలుగా అయితే మార్కెట్ వాల్యూలో 10% ఉండాలి లీజ్ రేటు, దీన్ని 1%కి తగ్గించేసేసి 99 సంవత్సరాలు లీజుకి ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ బెజవాడలో RTC స్థలం 4 ఎకరాల 15 సెంట్ల స్థలం
మీకు పడమట్లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి తెలుసుకుంటే చెప్తారు. 200 కోట్లు చేస్తున్నది గవర్నమెంట్ లెక్క. ప్రైవేట్ ఆడికి రియల్ ఎస్టేట్ కాడికి ఇస్తే 500 కోట్లు ఇస్తాడు. అర్థమైందా మీకు? దాన్ని 135 కోట్లు పెట్టుబడి పెట్టి మాల్ కడతానన్నటువంటి లూలికి ఇచ్చాడు. అది తప్పు అని చెప్పి నేను హైకోర్టులో దావా వేశాం. అప్రి సత్యప్రసాద్ గారు అని ఆయన మా తరపున కోర్టులో వేశాడు. మొన్న మధ్యనే విచారణకు కూడా వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఇంకా సమాధానం పెట్టల. అర్థమైందా మీకు?